రైతును కన్సిడర్ అది సార్ రాయపూడి గ్రామంలో డ్రై ల్యాండ్ అని నిమ్మ తోటలు తీసుకున్నారు సార్. అది వెట్ ల్యాండ్ కింద గజాల్లో ఇచ్చారు సార్. 150 మంది రైతుల సమస్య ఉంది రాయపూడి గ్రామంలో. దాని మీద పరిష్కారం అదే జరీబు వెట్ డ్రై వెట్ ల్యాండ్ లో కొంత నిజమైన డ్రై వెట్ ల్యాండ్ కి ఇవ్వలేదు. కొంతమంది వెట్ కాకపోయినా తీసుకున్నారు వెట్ అని చెప్పి. దీని గురించి ఇప్పుడు ఇందులో ఎవరికైతే వెట్ ల్యాండ్ ఇవ్వాలో వాళ్ళకి 100% ఇస్తాం. అదే ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది ఎక్సర్సైజ్. కొన్ని టెక్నికల్ ఉన్నాయి, అన్నీ అయిపోయాక మీకు బయట పెడతాం. ఎవరైతే వెట్ కాకపోయినా వెట్ అని చెప్పి మేనేజ్ చేసి తీసుకున్నారో వాళ్ళ మీద లీగల్గా, ఇప్పుడు అది లీగల్గా శాంక్షన్ ఉండాలి. ఎందుకంటే ఒకసారి మనమే ఇచ్చాం కాబట్టి దాన్ని ఏ విధంగా బ్యాక్ తీసుకోవాలనే దాని మీద లీగల్ ఎక్సర్సైజ్ చేయాలి. మేము అది చేస్తా ఉన్నాం. అది ఇవాళ డిస్కస్ చేసాం. అది ఎక్సర్సైజ్ చేశాక కానీ మీకు కరెక్ట్గా నేను చెప్పాను. ఓకే, అంటే మాకు తెలిసినవన్నీ స్టడీ చేస్తామమ్మా. అర్థమైందా? స్టడీ చేసి మీ దగ్గర ఏమైనా ఉంటే మాకు తెలియదు, మీరు ఏమైనా ఉంటే రిప్రజెంటేషన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాజధాని గ్రామాల్లో 50-60% గ్రామాల్లో గ్రామాల్లో 1వ తారీఖు నుంచి వర్క్ మొదలవుతుంది. అదే కదా చెప్పింది. 29 గ్రామాల్లో డిపిఆర్లు తయారు చేసి ఆ డిపిఆర్ అధికారులను శాసనసభ్యులకి శ్రావణ్ గారికి ఉన్నాం. ఆయన మళ్ళీ రైతు సోదరుతో కూర్చొని డిస్కస్ చేస్తున్నారు, సజెషన్ చెప్తున్నారు. అయిన తర్వాత మళ్ళీ యాక్చువల్గా ఇంకోసారి కూడా కూర్చొని ఇమీడియట్ గా టేకప్ చేయడం. బ్యాక్ సైడ్ పశ్చిమ వైపు కొన్ని కంపెనీలు వస్తే మా భూములు కూడా రేట్లు పెరుగుతాయి ఆ రైతులు అడుగుతున్నారు సార్. దాని గురించి కొన్ని కంపెనీలు వస్తే తుళ్ళూరు వైపు నుంచి ఇటువైపు ఉన్నాయి కానీ అటువైపు ఏమి రాలేదు కొత్తగా. అటు వస్తే మాకు కూడా భూములకు రేట్లు వస్తాయి. వెస్ట్ సైడ్ అడుగుతున్నారు. నా దగ్గర కూడా కరెక్టేనమ్మా నేను చెప్పింది. ఒకసారి మాస్టర్ ప్లాన్ చూసి మేము అది కూడా అప్డేట్ చేస్తాం సీఎం సార్. గ్రామ గంటల్లో కూడా గతంలో ఎంతమంది ఎలా ఉందో అలా ఇవ్వకుండా ఇచ్చారు అని చెప్పేసి రైతులు అన్నారు సార్, కొంతమంది రైతులు. అవును, దాని మీద గ్రామ గంటల మీద గరీబు గ్రామ గంటలు రెండు ఒకటే ఇష్యూ. ఒకటండి సార్, నేను చెప్తాను. ఎక్కువ శాతం అపోహలు ఉన్నాయి. అపోహలు తొలగించడానికి కమిటీ వేశారు. ఆ కమిటీ స్టడీ చేస్తుంది. కమిటీ ఫైనల్ నిర్ణయం తీసుకున్నాక అప్పుడు అవన్నీ చేసి చెప్తాం. ఇప్పుడు ల్యాండ్ ఇవ్వకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత అయినా అప్పుడు వెయిట్ చేస్తాం. రైతులకు అక్కడే ఇస్తారు ప్లాట్స్. వాళ్ళ కోరికను బట్టి 120 మెంబర్స్ విల్లింగ్ ఉన్నారు వేరే చోట. మిగతా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అక్కడే ల్యాండ్ ప్లాట్స్ అరేంజ్ చేస్తారు. అంతే కదా సార్. ఇప్పుడు సంబంధించి బిల్లు ఈ సెక్షన్